కొన్ని కొన్ని సందర్భాల్లో వద్దు అనే పనిని మనం చేస్తూ ఉంటాం తప్పని పరిస్థితుల్లో. అలా బాబా గారు వద్దు అన్న పని ఏదైనా చేశారా? అప్పుడు ఆయన ఏం చెప్పారు, ఏం చేశారు? అలా ఒక్కసారి మాత్రం జరిగింది. జనరల్గా ఆయన చెప్పింది నేను తూచా తప్పకుండా ఫాలో అవుతుంటాను. అంటే ఏదైనా సిక్స్ సెన్స్ రూపంలో నాకు చెప్పడం, లేదా కళలో చెప్పడం, లేదా ఏదైనా ఒక వ్యక్తి రూపంలో వచ్చి, ఒక పెద్ద మనిషి రూపంలో వచ్చి వద్దునా నువ్వు ఇలా చేయకంటే, అబ్బా నేను సమస్యతో ఫీల్ అవుతున్నప్పుడే ఈయన వచ్చి వద్దన్నాడంటే బాబా సందేశం ఈ విధంగా ఇచ్చాడు అనుకుని అది మానేయడం, ఇలా చాలా. లేదంటే బాబా గారి విగ్రహం దగ్గర నా ప్రాబ్లం ఏదైనా ఉంటే, అంటే ఇట్లా చెయ్యాలా వద్దా, గురువుగారు సలహా, ఓకే బాబా నాకు ఈ పని చేసి పెట్టు అని పెట్టను. ఎందుకంటే దేవుడిగానే నా దేవుడిని వరం అడుగుతాం, గురువుని సలహా అడుగుతాం. అయితే ఈ గురువు గారికి సలహా అడుగుతా, ఇది జరుగుతుందా లేదా, చేస్తుందా లేదా అని చెప్పి ఇస్తుండే. ఆయన ఎస్ అంటే ఎస్, లేదా నా డ్రాప్ అయిపోతా ఎంబడే. అదే ఆయనకి ఇష్టం కూడా. అబ్బా వీడు నన్ను కరెక్ట్గా, ఎప్పుడైతే ఎవరైతే మంచిగా ఉత్తమంగా ఉంటారో వాళ్ళ మీద దృష్టి ఎక్కువ పెడతారు. స్కూల్లో టీచర్ అయినా సరే పిల్లల్లో అందరినీ అబ్జర్వ్ చేస్తుంది. ఎవరిని వీడు నావాడు అనుకోడు, అందరినీ చూస్తుంది టీచరు. ఎవరైతే అసలు చెప్పినట్టుగా ట్యూషన్ చెప్పడం, చెప్పినట్టుగా హోంవర్క్లు చేయడం, చెప్పినట్టుగా పాట చెప్తుంటే ఇంట్రెస్ట్తో వాళ్ళకి ముందు కూర్చోబెట్టడం, వాళ్ళకి టాటూలు రాయడం, ఇలాంటి పనులు చేస్తుంటారు. కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతే కదా, అబ్బా వీడికి చదువు అంటే ఇంట్రెస్ట్ రా, వీడికి చెప్పాలరా.